హాయ్ అండి. నమస్తే. లక్ష్మీరాజ్ కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఇరుగు పొరుగు. రచన రామకూరు లక్ష్మీమణి గారు. తన రచనలను లక్ష్మీరాజ్ కథలకు అనుమతి ఇచ్చిన రామకూరు లక్ష్మీమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, అక్కడ అందరూ మనుషులే ఉంటారు. మనిషి సంఘజీవి అని అప్పుడెప్పుడో హిస్టరీ పుస్తకాల్లో చదువుకున్నాం కదా. అదంతా పుస్తకాల్లోనే. మాకు అదంతా అవసరం లేదు, మేము ఎలాగే ఉంటాం అంటారు వాళ్ళందరూ. కాదు కాదు, కొందరు. అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కథ ఏమిటో తెలుసుకుందాం పదండి. అదిగో ఆ పెద్ద గేటు తెరుచుకుని లోపలికి పెడితే అక్కడ మనకి ఎన్నో ఇళ్ళు, ఇంటికో కథ. ఆగండి ఆగండి, ఒక్కసారి గేట్ మీద కూడా ఒక లుక్ ఇచ్చుకుని వెళదాం. ఆ బిల్డింగ్ పేరు పెద్ద అక్షరాలతో రాసి ఉంది, చదివేసి లోపలికి వెళదాం. కోకో నిలయం. అదేమిటి అనుకుంటున్నారా? ఆ బిల్డింగ్ కట్టించిన డెవలపర్ ఆ అపార్ట్మెంట్కి పేర్లు అలాగే పెడుతుంటాడు. తన పేరుని షార్ట్ కట్ చేసి అలా రాయిస్తాడు. అతని పేరు కొమరవేణి కొమరయ్య. అలా పూర్తి పేరు పెడితే బాగుండదని షార్ట్ కట్ చేసి కోకో నిలయం అని రాస్తూ ఉంటాడు. అతనికి డెవలపర్గా మంచి పేరే ఉంది. చాలా చోట్ల పెద్ద బిల్డింగ్లు కట్టించాడు. అతను మొదట్లో కట్టించిన బిల్డింగ్ కాబట్టి దీన్ని చిన్నగా కట్టాడు. 5 అంతస్తుల్లో 10 ఇళ్ళు వేశాడు. సిటీలో మిగతా చోట్ల చాలా పెద్ద కాంప్లెక్స్లే లేపాడు. ఇంతకీ ఈ కో కాదండి, కోకి దీర్ఘం లేదండి. చెప్పటంలో రాయటంలో ఎప్పుడైనా కోకా అంటే అందరూ గై అంటారు. ఈ కోకో నిలయంలో ఉన్న 10 ఇళ్లలో 5గురు సొంత ఇంటి వాళ్ళు ఉండగా మిగతా 5గురు అద్దెలుకుంటున్నారు. ఈ కోకో నిలయంలో ఉన్న వాళ్ళని చూసి అందరూ పేరుకు తగ్గట్లే ఉన్నారు అనుకుంటూ ఉంటారు. కొరకరాని కొయ్యలు వాళ్ళందరూ. కోకో నిలయంలో ఉన్న వాళ్ళందరూ కొరకరాని కొయ్యలు. అందుకే ఆ బిల్డింగ్కి ఆ పేరు బాగుందని గుసగుసలాడుకుంటూ ఉంటారు చాలామంది. ఆ గేటు ఎప్పుడు తెరిచే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ కోసం ఒక రూము, కారు, స్కూటర్లు పార్క్ చేసుకోవడానికి స్థలం ఉంది. ఆ ఇళ్లలో ఉన్న కొరకరానికి కొయ్యలతో పడలేక 4 నెలలకు ఒకసారి వాచ్మెన్లు మారుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న వాచ్మెన్ కనకయ్య కుటుంబంతో ఉంటున్నాడు. కనకయ్యని ఆ జనాలందరూ చెడుగుడు ఆడిస్తూ ఉంటారు. షాప్కెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అంటూ పరుగులెత్తిస్తుంటారు. పని ఎవరు ముందు చెప్పారు అని చూసుకుని దాని ప్రకారంగా వాళ్ళ పనే ముందు చూడాలి. లేకపోతే వాడి బుర్ర రామకీర్తన పాడేస్తారు. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. కరెక్ట్గా రోజు ఈ టైంకి 3వ అంతస్తులో ఒక చక్కటి సీన్ నడుస్తూ ఉంటుంది. అదేంటో చూద్దాం రండి. 3వ అంతస్తులో 1వ నెంబర్ ఇంట్లో ఉన్న పంకజం తన ఇంటి ముందు ఊడ్చుకుంటూ ఉంది. క్రిందటి రోజు వేసిన ముగ్గు చీపురతో అటు ఇటు నెట్టేస్తూ ఇంటి ముందు శుభ్రం చేసుకుంటూ ఉంది. కావాలని 302 ఇంటి వైపుకి కొంత తోస్తూ తన గుమ్మ ముందు ఊడుస్తుంది. పంకజం ఊడుస్తుందని తెలుసుకుని లోపల నుంచి దడాలున తలుపు తెరుచుకుని కనకమహాలక్ష్మి పెద్ద గొంతుతో తిట్టుకుంటూ తలుపు తీసింది. నా ఇంటి వైపు నీ ముగ్గు ఎందుకు ఊడుస్తున్నావు? నీ ఇంటి ముందున్న ముగ్గు నా ఇంటి ముందు పడుతుంది. నేనేమి మీ ఇంటి వైపు తోయట్లేదు, నా ఇంటి ముందే నేను ఊడ్చుకుంటున్నాను. ఇదిగో చూడు, నీ ముగ్గు నా గుమ్మంలోకి వచ్చింది. మర్యాదగా చీపురతో ఆ ముగ్గు తుడిచేసేయి. ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయినా ఒకసారి చెప్తే బుద్ధి ఉండాలి. రోజు నీ ఇంటి ముందు ముగ్గు నా ఇంటి ముందుకు ఊడుస్తున్నావు. అయినా నేను వేస్తున్నట్టు చాక్పీస్తో ముగ్గు వేయొచ్చు కదా. ఆ ముగ్గుతో వేస్తావు, అదొచ్చి నా ఇంటి ముందుకు పడేటట్లు చేస్తావు. ఒకసారి చెప్తే బుద్ధి ఉండాలి. గుమ్మంలో నుంచి గైమని అరిచింది కనకం. కనకం మాట లెక్క చేయకుండా పంకజం ఆటో చీపురు ఈటో చీపురు వేస్తూ కావాలని కయ్యానికి కాలు దువ్వుతూ తన పని చేసుకుంటుంది. ఈ లోపున కనకమహాలక్ష్మి లోపలికి వెళ్ళి చీపురు తీసుకొచ్చి తన ఇంటి ముందు పడిన ముగ్గుని పంకజం ఇంటివైపు తోసింది. పంకజం ఊరుకోకుండా మళ్లీ చీపురతో అటు ఇటు నెట్టింది కావాలని కనకం గుమ్మంలో పడేటట్టు. అలా ఒక 10 నిమిషాలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలా. దానికి కొనసాగింపుగా ఇంకొక ఘటన జరిగింది. పాల ప్యాకెట్లు ఇచ్చే అతను చీపురుతో అడ్డంగా నుంచుందని పంకజం ఇంటి ముందు కాకుండా కొంచెం అటు పక్కగా కనకం ఇంటి వైపు పెట్టి వెళ్ళిపోయాడు పాల ప్యాకెట్స్. వెనక్కి తిరిగి చూడను కూడా చూడకుండా. ఏ బాబు, ఈ ప్యాకెట్లు ఇలా నా ఇంటి ముందు ఎందుకు పెట్టావు? బుద్ధి లేదా నీకు? వాళ్ళ పాల ప్యాకెట్లు తీసుకువచ్చి నా ఇంటి ముందు పెడతావా అంటూ వాళ్ళ ఇంటివైపు పెట్టిన పంకజం పాల ప్యాకెట్లని విసురుగా అటు తోసేసి తన పాల ప్యాకెట్లను తీసుకుని దడాలను తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
అలా 301లో ఉంటున్న పంకజానికి 302లో ఉంటున్న కనకమహాలక్ష్మికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న చందంగా తెల్లారుతుంది ముగ్గు సీన్తో. అలా ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్లు అరుచుకుని కాసేపటికి నీరసం వచ్చి లోపలికి వెళ్ళి మరొక కప్పు కాఫీ నోట్లో పోసుకుంటారు. ఆ కొరకరాని కొయ్యల్ని భరిస్తున్న భర్తలు మాత్రం కిమ్మనకుండా ఉంటారు వినోదం చూస్తున్నట్లుగా. ఆ టైంకి ఇద్దరు న్యూస్ పేపర్లు అడ్డం పెట్టుకుని దేశంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు పొలిటికల్ వార్స్ గురించి చదువుతూ బిజీగా ఉంటారు. అయితే బయట భార్యలు సాగిస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపటానికి ట్రై చేయరు. అమెరికా వాళ్ళలాగా హాయిగా ఆనందిస్తూ బ్రహ్మానందం పొందుతూ ఉంటారు. కానీ ఎందుకైనా మంచిదని వాళ్ళు ఒక చెవి ఇటు పడేసి ఉంచుతారు. ఎప్పుడైనా ఆడవాళ్లు కాస్త శృతి మించితే ఏదైనా అభ్యంతరకర మాటలు దొర్లుతున్నాయంటే రంగంలోకి ప్రవేశించవచ్చునని అనుకుంటూ ఉంటారు. అభ్యంతరకర అంటే ఆడవాళ్ళు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ మగవాళ్ళ గురించి ఏమన్నా అంటారేమోనని, వాళ్ళ పేర్లు ఏమన్నా ప్రస్తావిస్తారేమోనని అప్పుడు రంగంలోకి దూకి తమ బలం కూడా చూపించవచ్చని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళిద్దరూ అలసిపోయి బయట తలుపు వేసి లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసుకుని పెద్ద గ్లాసుడి నిండా తాగుతూ ఎదురింటి వారి గురించి గ్లాసులో కాఫీ అయిపోయే వరకు బోలెడు తిట్లు తిట్టుకుంటూ ఉంటారు. పంకజం కావాలని ఎన్నిసార్లు చెప్పినా చాక్పీస్తో ముగ్గు వేయకుండా ఊరి నుంచి పెద్ద బస్తాడు ముగ్గు తెప్పించుకుని కావాలని ముగ్గు వేసి ఏడాపేడా ఊడుస్తూ తన ఇంటి ముందుకు తోస్తుందని కనకలక్ష్మి అభిప్రాయం. నా ఇష్టం, నా ఇంటి ముందు నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను ముగ్గు, ఎవరు నన్ను అడ్డుకుంటారు, నాది సొంత ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టుగా నా ఇంటిని నేను పెట్టుకుంటాను, నన్నెవడు అడిగేది అని పంకజం అభిప్రాయం. ఆ 3వ ఫ్లోర్లో ఉన్న ఇళ్లకి పని మనుషులు రారు. ఎందుకంటే ఎవరిని పెట్టుకున్నా కూడా 3 రోజులు చేసేసి ఇక మేము చేయమని ఆ చేసిన 3 రోజులకి కూడా డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతారు. కనకలక్ష్మి పంకజం ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గకుండా పని మనిషిని రాచి రంపాన పెట్టే టైపు. గిన్నెలు కడగటం, ఇల్లు ఊడవటం, ఆ 2 పనులు వాళ్ళు 20 నిమిషాల్లో చేసి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు పని మనుషులు. కానీ పంకజం దగ్గరుండి గిన్నెలు సబ్బు లేకుండా కడగాలని 4 సార్లు కడిగిస్తూ ఉంటుంది. ఇల్లు కూడా అన్నీ తీసి సర్దుతూ తుడవాలని చెప్తుంది. అలా చెప్తే పని మనిషికి నచ్చదు కదా. వాళ్ళు దడదడా గిన్నెలు కడిగేసుకుని ఇల్లు పైపైన చిమ్మేసి ఒక ఇంట్లో 15-20 నిమిషాలకు మించి చేయకూడదనుకుంటారు. అలా చేస్తేనే వాళ్ళు చాలా ఇళ్లలో పని చేసుకోవచ్చు. మన ఇంట్లో గిన్నెలు ఇల్లు గురించి వాళ్ళకేం పట్టింది, వాళ్ళది ఏం పోయింది, ఇష్టం వచ్చినట్లుగా చేసేసిపోతారు. డబ్బులు కావాలి కానీ పని ఎంత బాగా చేస్తున్నామనేది వాళ్ళు పట్టించుకోరు. అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తేనే మనం ఉంచుకోవాలి, లేకపోతే ఆ ఇంటి వాళ్ళు గయ్యాళులు అని ముద్ర వేసేస్తారు. అమ్మో 3వ ఫ్లోర్ వాళ్ళా, మేము చెయ్యము అంటూ పారిపోతారు ముందే. ముగ్గు వేయటం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంకజం లోపలికి వెళ్ళి కాఫీ పెట్టింది. పొద్దున్నే న్యూస్ పేపర్ ముందు కూర్చున్న భర్తను చూస్తే మండుతూ ఉంటుంది పంకజానికి. తాను ఎంత కష్టపడి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే హాయిగా లేచి కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడని మంట. కానీ తప్పదు కదా, ఆడపుట్టుక పుట్టాక తప్పుతుందా ఈ చాకరీలు చేసుకోవటం అని గొనుక్కుంటూ కాఫీ చేసి 2 గ్లాసుల నిండా పట్టుకొచ్చి భర్త ఎదురుగుండా కూర్చుని భర్తకు గ్లాసు ఇచ్చి తను తాగటం మొదలెట్టింది. అమ్మా, ఇవాళ నేను తొందరగా కాలేజీకి వెళ్ళాలి, బాక్స్ కట్టిస్తావా అరుస్తుంది లోపల నుంచి కూతురు. అప్పుడే పక్క మించి లేచి వచ్చిన కూతురు శ్రావ్య హడావిడిగా బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవటం మొదలెట్టింది. అమ్మా, ఇవాళ నేను తొందరగా కాలేజీకి వెళ్ళాలి, బాక్స్ కట్టిస్తావా అరుస్తుంది లోపల నుంచి కూతురు. అప్పుడే పక్క మించి లేచి వచ్చిన కూతురు శ్రావ్య హడావిడిగా బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవటం మొదలెట్టింది. ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు లేచి వచ్చి చెప్తావా తొందరగా వెళ్ళాలని. సరేలే ఉండు, నిమిషాల్లో కొంచెం పులిహోర చేసేసి బాక్స్ కట్టి ఇచ్చేస్తాను అంటూ తాగుతున్న కాఫీ గ్లాసు అలాగే పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. బియ్యం కుక్కర్లో పడేసి ఇంకోవైపు గిన్నెలో చింతపండు నానబెట్టి అన్నీ రెడీగా పెట్టుకుంది. ఇంతలో కిందనేదో గలాబా వినిపించింది. ఆ గలాబా ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.